నేను ఈరోజు ఒక కార్యక్రమంలో గుర్రం జాషువా గారి గబ్బిలమని తన రచనలలో కొన్ని పద కుసుమాలను విని నిజంగానే తెలుగు భాష యొక్క పద సంబంధ పరిమళం, ఆ గుబాలింపు అసలు ఈనాటి పిల్లలకి ఎందుకు తెలుసుకోవట్లేదు అంటే, వాళ్ళకి అరటిపండు కమ్మగా, తీయగా, మెత్తగా ఒలిచిపెట్టినట్టుగా భాష యొక్క సుగంధం వాళ్ళకి అందించడం లేదు. బయట దొరికే ఫ్రేగ్రెన్స్ ఇవ్వడం జరుగుతుంది, కానీ మరి మన వాక్పటిమ, మన వాక్కులో ఒక పటిష్టత, ఆ పట్టుదల, ఆ కమ్మని అమ్మ యొక్క తీయదనము ఆహారంలో లేదు, నేడు మాట్లాడే మాటలు లేదు. అది నాకు స్ఫురణకు వచ్చి నేను ఇది మీకు ఇలా మీతో చెప్తూ నాకు నేనుగా చెప్పుకుంటున్నాను. మడులు కానే కావు మాన్యాలు కావయా, మడులు కానే కావు మాన్యాలు కావయా, సత్కవి రచనలే సంస్కృతియనా, బహుళ మేడలు కావు భవనాలు కావయా, బహుళ మేడలు కావు భవనాలు కావయా, సద్ధర్మ విధులను సంస్కృతియనా, సద్ధర్మ విధులనే సంస్కృతియనా, ధనము కానే కాదు ధనదాహము కాదు, సత్పురుషుల గోష్ఠి సంస్కృతియనా, సత్పురుషుల గోష్ఠి సంస్కృతియనా, పదవి కానే కాదు పలుకుబడులు కావు, పదవి కానే కాదు పలుకుబడులు కావు, సత్కల రూపాలే సంస్కృతియనా, చెట్ల ఓలే మహోన్నత మహిమో గిరుల ఓలే, చెట్ల ఓలే మహోన్నత హిమ గిరుల ఓలే, శాశ్వతం వైనదే, శాశ్వతం వైనదే, ఇలా సంస్కృతియనా, అట్టి భారత సంస్కృతిన్ ఆస్తిగాను, అట్టి భారత సంస్కృతిన్ ఆస్తిగాను, పిల్లలకు పంచిపెట్టుడు పెద్దలారా, పిల్లలకి పంచిపెట్టుడు పెద్దలారా, తనయులకు ఒలిచిపెట్టుడు తల్లిదండ్రులారా, తనయులకు ఒలిచిపెట్టుడు తల్లిదండ్రులారా.